హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని మాటలు ప్రకటించుకుందాం. కాబట్టి మీరు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి, క్రమంగా కూర్చోండి. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఏది సత్యమో తెలుసుకోండి. అసత్యమునకు దూరంగా ఉండండి, అసత్యానికి దూరంగా పారిపోండి. సత్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి, వాక్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి. దేవుని నామాన్ని మహిమపరచండి, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనండి. బలముగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అంతే దినాల్లో మనం ఉన్నాం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలు అల్లించి ఒల్లించి చెప్పే మాటలకు, మాయ మాటలకు మోసపోవద్దు. లెమ్ము తేజరెల్లు మేలుకో కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మరి ఈ సమయంలో సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా దేవుడు తన సన్నిధి మనందరి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం తెరిచి హెజ్కేలు 33వ అధ్యాయం అండి, 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుక వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయముకు లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగా ఈ సాయంకాల సమయంలో మరి ప్రభా, కొద్ది నిమిషాలు నీ మాట నేను విత్తుతూ ఉంటుండగా ప్రభా నన్ను మరుగుపరిచి ప్రభా నీవే నాతో మాట్లాడమని, నీ సన్నిధి నా మీద మెండుగా కుమ్మరించమని ప్రభా, నీ బలమైన సన్నిధి ప్రభా నాయుడులో కుమ్మరించమని సన్నిధిలో బతిమాలుకుంటున్నాను తండ్రి. కృపతో నింపండి. మరి తండ్రి, ఈ వాక్యము ద్వారా నీవే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ చదివినట్టుగా మనం గమనిస్తే, నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుక వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనిస్తే దేవుడు మనతో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన జనులు అంటే ఈరోజు మనం అందరం కూడా ఆయన బిడ్డలమే. ఈ లోకంలో తన సృష్టిలో చేయబడిన ప్రతి మానవుడు కూడా ఆయనకు ఇష్టలే, ఆయనకెంతో ప్రియమైన వారు. అందుకని దేవుడు అంటాడు, నా జనులు రాదగిన సమయంలో నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనం గమనిస్తే మందిరాలకు అందరూ పోతారు కదా. ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఎక్కడికి పోయి ఉంటారండి? మందిరానికి పోయి ఉంటారు. ప్రతి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేసి ఉంటారు? ప్రభు బలలో చేయి వేసే ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అక్కడ మీరు బాగా చూడండి, నా జనులు అయినట్టుగా అంటే ఆ మాటకు అర్థమైంది. నా జనులు అయినట్టుగా అంటే యాక్షన్. ఏంది యాక్షను? దేవుని జనాలు, దేవుని బిడ్డలం, మేము రక్షణ పొందినాం, మేము క్రైస్తవులం, మేము బాప్తిసం పొందినాం. ఏం చేస్తారంట? నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించారంట. నిజమే కదా. దేవుని మందిరంలో ఒక సేవకుడు ఎన్నో ప్రసంగాలు చెప్తా ఉంటాడు సేవకు వచ్చినప్పటి నుండి. మరి ఎంతమంది ఆ ప్రసంగాలు విని అనుసరించేవారు ఉన్నారు చెప్పండి? ఉన్నారా ఎవరైనా? అనుసరించేవారు చెప్పే మాటలన్నీ గుర్తు పెట్టుకొని, ఈరోజు కళ్యాణ్ బాబు చెప్పాడు కదా, లేదంటే మా సంఘ సేవకుడు ఈ మాట చెప్పాడు కదా, దీన్ని మేము చేయకూడదంట, మేము ఇది చేస్తే తప్పంట, ఈ పని చేస్తే నరకానికి పోతామంట, ఈ తప్పు చేస్తే దేవునికి కోపం అంట, కాబట్టి మేము ఇది చేయకూడదు అని ఎంతమంది నోరు కట్టేసుకుంటున్నారు, చేతులు కట్టేసుకున్నారు చెప్పండి కదా.
అందుకే దేవుడు ముందే చెప్తున్నాడు, నా జనులైనట్టుగా. అంటే నా జనుల మాదిరి బిల్డప్ కొడతారు. చర్చిలో ఏం చేస్తారంట? బిల్డప్. నేను దేవుని బిడ్డను అని పైకి దేవుని బిడ్డ. అందుకే మీరు బాగా చూడండి, అక్కడ గమనిస్తే వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు, కానీ వారి హృదయము లాభం అపేక్షించుచున్నది. ఎంతో ప్రేమిస్తారంట పైకి. ఏం ప్రేమ? పైకి ప్రేమ, కానీ హృదయం ఏం చేస్తుందంట? లాభము అపేక్షిస్తుందంట. నేను నిన్ను ప్రేమిస్తే నాకేంటి, నేను నీకు సహాయం చేస్తే నాకేంటి. ఇంకా ఇప్పుడు చాలా మంది మందిరానికి వస్తే మేము బాగా అవుతాం అంటే అదొక లాభమా కాదా? లాభమా కాదా? అది లాభం కోసం వచ్చినట్టే మందిరానికి. దేవుని మందిరానికి పోతే మేము బాగా అయిపోతాం, దేవుని మందిరానికి పోతే మాకు అప్పులు పోతాయి, దేవుని మందిరానికి పోతే మాకు గర్భఫలం వస్తుంది, దేవుని మందిరానికి పోతే మాకు కష్టాలు పోతాయి, దేవుని మందిరానికి పోతే మేము దీవించబడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, లాభం ఆశిస్తున్నావు. ఏం ఆశిస్తున్నావు? లాభం ఆశిస్తున్నారు దేవుని మందిరానికి వచ్చి నిజంగా. కానీ పైకి ఏం కనపడుతున్నారంట? వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుచున్నారంట. ఎంత మోసం కదా! పైకి ప్రేమ అంట. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు కితాబ్ ఇస్తున్నాడు ఆయన, నీ గురించి నా గురించి చెప్తున్నాడు ఆయన కొన్ని మాటలు ఇక్కడ. నువ్వు ఆయన జనులుగా ఉన్నావా, లేదంటే ఆయన జనులు అయినట్టుగా ఉన్నావా? ఆయన సమూహంలో ఉన్నావా? ఆయన మాట వింటూ, ఆయన వెంబడిస్తూ, ఆయన చెప్పే దారిలో నడుస్తూ, వాక్యాన్ని వింటూ, నీ ప్రవర్తన మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని, నీ నడక మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని నిజమైన ఆయన జనులుగా నువ్వు ఉన్నావా? ఈరోజు ప్రశ్న. ఈరోజు చాలా మంది లాభం అపేక్షిస్తున్నారు దేవుని మందిరానికి వస్తే. ఆ మందిరంలో నేను 10 సంవత్సరాలు సేవ చేశాను కాబట్టి నాకు అధికారం కావాలా? లాభమా కాదా అది? బీరవా తాళాలు నాకు కావాలా? మందిరం బీగాలు నాకు కావాలా? లాభమా కాదా అది? పైకి దొంగ ప్రేమ కనపరుచుతున్నారండి చాలా మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులైనట్టుగా నీ ఇక్కడికి వచ్చారు నాయన, కానీ వాళ్ళని మాటలు ఎంత విన్నా కూడా వాటిని అనుసరించరు. ఎన్ని నువ్వు మన కింద చూడండి 31, 32 చదివితే, నువ్వు వాళ్ళకు వాయిద్యాలు ఎంత బాగా వాంచినా, నేను మన భాషలో చెప్తానా, నువ్వు ఆ జనాలకు ఎంత బాగా వాయిద్యాలు వాంచినా, ఎంత బాగా నువ్వు పాటలు పాడినా, నీ మాటలు వింటారు, నీ పాటలకు సపోర్ట్లు కొడతారు, కానీ వాళ్ళు దానికి తగినట్టుగా నడుచుకోరంట. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించిందని పాట పాడినా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఇప్పుడు నేను గొంతుతో పాడినా, మంచి వాయిద్యాలు చెందిన పాణ్యం. అయితే ఈరోజు ఎంతమంది మరి దాన్ని చెప్పింది అనుసరిస్తున్నారు? నేను పాడిన పాట ఎంతమంది అనుసరిస్తున్నారు? ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నావా? ఎక్కడా? నీ నోటితో ఎప్పుడు దేవుని కీర్తిస్తున్నావా? ఈ నోటితో నీ బూతులో ఎంత కోపమో, ఎంత చెడ్డ మాటలో కదా. పచ్చి బూతులు తిట్టేవాళ్ళు నోటితో, గబ్బు మాటలు మాట్లాడే వాళ్ళది నోరో డ్రైనేజ్ కూడా అర్థం కాదు చాలా మంది కదా. అంత కోపం, ఎందుకంత ఆవేశం? ఆయన జనులుగా ఉండాలంట, వాక్యాన్ని అనుసరించాలంట. అందుకే దేవుడు అంటాడు, ఒరే వారి యాక్షన్ గాళ్ళు లాభం కోసం వచ్చే వాళ్ళంతే, వాళ్ళకి నేను ఏమేలు చేయను. పేరు మారింది గాని నీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి. పేరు మారింది. ఒకప్పుడు ఏం పేరమ్మా? ముత్యాలమ్మ. ఇప్పుడేం పేరు? మరియమ్మ. ఏమ్మా మరియమ్మ ఎట్టుండవు? ఇంకా ముత్యాల మీదనే పిచ్చి పెట్టుకోంది, బంగారం మీదనే పిచ్చి పెట్టుకుంది, డబ్బు మీదనే పిచ్చి పెట్టుకుంది. ఇంకా ఈ ముత్యాలమ్మ పైకేమో ఏం పేరు? మరియమ్మ. జాగ్రత్త, పేరు మారింది. బాప్తిసం తీసుకున్నావు, కొత్త పేరు పెట్టబడింది, నూతన జీవితం ఆరంభం చేసినావు. మళ్ళా పాత రోత జీవితంలో నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు. దేవుడు నాతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ లాభము అపేక్షించకుండా దేవుని వెంబడించు. ఆయన నీ భక్తిని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. తగిన సమయంలో ఆయన నీ మీద కనికరము చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని దగ్గరికి పోతే, నాకు మన ఒక ఫోన్ చేసిందయ్యా, నా పశువు తప్పైందయ్యా, ఎనుము తప్పైందయ్యా, నువ్వు ప్రార్థనలో కనిపెట్టి యాడికి పోయిందో చెప్పయ్యా.
కనిపెట్టి నేను చెప్పాలంట. నేను ఇంకేదో మ్యాజిక్ చేయాలి ఆమె కోసం కదా. ఎన్నో చాలా మంది లాభం దేవుని కాడికి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆమెకి ఏం కావాలన్నట్టు ఇప్పుడు ఆమె తప్పిపోయిన పశువు ఆమెకు ఎనికి రావాలంట. అంటే అది లాభమా కాదా? దేవుణ్ణి లాభం కోసం ఆశ్రయించద్దు, దేవుని హృదయపూర్వకంగా ఆశ్రయించు. దేవా, నీవు నా జీవితంలో చేసిన మేలులను బట్టి ఉపకారం బట్టి ఏమి ఇచ్చినారు ఉన్నాను నేను తీర్చుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరంలో కూర్చున్నాం, ఆయన మందిరంలో మనం ఆయన గణపరుస్తూ ఉన్నాం. లాభముతో వచ్చావా? లాభం కోసం వచ్చావా? జాగ్రత్త. ఆయన మాటలు అనుసరించాలంట. ఆయన అనుసరిస్తే నేను దీవించబడతావంట. ఆయన స్వరము విని, ఆయన స్వరము గైకొని, అరే నా జీవితంలో ఏం తప్పు ఉందో నువ్వు పరీక్షించుకోవాలండి. ఎంతకాలం రాయి మాదిరి కూర్చొని నీ వాక్యాలని ఇనిందేనా? బతుకు మారేది ఎప్పుడు? జీవితం మారేది ఎప్పుడు? నువ్వే మందిరానికైనా వెళ్ళు, ఎక్కడైనా కూర్చో, కానీ నీ భక్తి మారాలా, నీ విశ్వాసం మారాలా, నీ సమస్తము మారాలా, నీ నడవడిక మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ వస్త్రాలు మారాలా, అన్ని మారిపోవాలా దేవుని బిడ్డగా నువ్వు ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. పేరేమో మారింది కానీ బ్రతుకు మారలే. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు అయినట్టుగా ఆయన యాక్షన్ చేస్తారు, నా సేవకులు అయినట్టుగా యాక్షన్ చేస్తారు అబద్ధ భావకులు, నా ప్రవక్తలు అని చెప్పుకొని వస్తారు మీ మధ్యలోకి, జాగ్రత్త. నా విశ్వాసులు అని చెప్పుకొని వస్తారు, జాగ్రత్త. చూసారా, దేవుడు అన్ని ముందే ఊహించి ఎంత బాగా బైబిల్ రాసి పెట్టాడని. మన భక్తి గురించి, మన భక్తి, మన కథ, మన వ్యవహారాలన్నీ ముందే నా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మోసగానో మంచోనో దేవునికి తెలుసు, నా విశ్వాసం మంచిదో చెడ్డదో దేవునికి తెలుసు కదా. ఈరోజు మనం అందుకే చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలా. దేవుని మందిరంలో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా సరే మౌనంగా ఉండి నీతి మార్గం అనుసరిస్తూ దేవుని వెంబడిస్తే ఆయన కృప నీకు నిరంతరం తోడుగా ఉంటుంది. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలో రక్షణ సంగీత సునాదము. మన ఇంట్లో ఏం పాటలు పెట్టుకుంటున్నావమ్మా? ఏం పెట్టుకుంటున్నావు? నీ ఇంట్లో సౌండ్ అంతా తగ్గించుకొని, టీవీ కాల కరుచుకొని, అమ్మా పాస్టరే వచ్చాడేమో, ఎవరన్నా సంఘ పెద్దలు వచ్చారేమో, విశ్వాసాలు వచ్చారేమో అని దొంగగా భయంగా దొంగ సీరియల్ చూసుకొని అయిపోతాను టక్కున కట్ చేస్తున్నావా? దొంగగా సినిమాలు చూస్తూ దొంగగా నాలుగు చెత్త చెదరామంతా చూస్తున్నావా? జాగ్రత్త. ఈరోజు మనము చాలా పవిత్రంగా ఉండాలండి. మనము ఎంత నిష్ఠగా ఉండాలి, ఎంత దీక్షలో ఉండాలి, ఎంత దినాల మనం ఉన్నాం. ఆయన జనులు అయినట్టుగా కాదు, ఆయన జనుల వలె మనం ఉండాలా. హల్లెలూయా. ఆయన సొత్తు వలె ఉండాలి మనం. మనలో కొంచెమైనను పాపం ఉండడానికి వీలు లేదు, కొంచెము కూడా ఉండకూడదు. ఈరోజున అనుసరిస్తేనే మనం బలపరచబడతాం, ఆశీర్వదించబడతాం. ఈరోజున దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, మరి హెజ్కేలు 33 మరి 31 32 ప్రకారంగా తండ్రి ప్రభా, నీవు నిజంగా నాతోనే నువ్వు మాట్లాడవుతాను. ఎన్నోసార్లు నేను మందిరానికి వచ్చి నేను మోసం చేశాను ప్రభా. ఏదో వాక్యం వినడానికి వచ్చాను కానీ వాక్యం వినకుండా పెడచెవుని పెట్టుకున్నాను ప్రభా. ఎన్నోసార్లు పాటలు పాడుతున్నాను కానీ ఆ పాటలు తగినట్టుగా నేను లేను తండ్రి. ఒప్పుకుంటావా? ఒప్పుకోవాలా? మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, మనం ధన్యులుగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆయన వద్దకు రండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, మోసం చేయదు. దేవుని మందిరానికి వచ్చి ఏదో లాభం కోసమో, ఏదో ఆశ కోసం దేవుని వద్దకు రావద్దు దయచేసి. దేవుడు ఏదో చేస్తాడు పదా, దేవుడు ఏదో గొప్ప కార్యం అట్రావా, కానీ చేసే టైంలో అన్నీ చేస్తాడు. అవకాశం వచ్చినప్పుడు అన్నీ నీ జీవితాన్ని మేలు చేస్తాడు. అయితే అంతవరకు నమ్మకంగా ఒదిగి ఉండాలి. పొరపాటున మళ్ళీ దేవుడు మేలు చేసినాక నెత్తి మీద కొమ్ములు వచ్చినాయనుకో, మళ్ళీ అన్నీ ఇంచి మళ్ళీ ఆడ వచ్చినావు ఆడనే తెచ్చి పెడతాడు. మళ్ళీ నువ్వు హెచ్చించబడితే ఆయన తగ్గిస్తాడు, నువ్వు తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రేమైన దేవుని పిల్లలారా,
గొప్ప దేవా, మహోన్నతమైన కార్యాలు జరిగించువాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రం ప్రభా. ఎందరైతే నీ సన్నిధిలో నీ జనులుగా ఉండాలని ఆశపడుతున్నారేమో, నీ సొత్తుగా ఉండాలని ఆశపడుతున్నారేమో, వారిని దీవించు, ఆశీర్వదించు, ఫలభరితముగా చేయమని ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ వచ్చిన ప్రతి బిడ్డలను పేరు పేరును ఆశీర్వదించమని, వారిలో నీ కృప చూపించమని, నీ జనులుగా నీ మాటలు విని నీ మాటలు అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ప్రభు నడుచుకోవడానికి కృపతో నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, గడిచిన 2-3 వారాల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాం, సహకరించమని కోరుతా ఉన్నాం. డిసెంబర్ 1వ వారములో మరి మందిరానికి స్లాబ్ వేయాలని దేవుడు సమాధానం ఇచ్చాడు. మన దగ్గర అయితే ఏమీ లేదు. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ స్లాబ్ పూర్తి కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారు వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ వారంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు దయచేసి గమనించండి. ఈ వారంలో మరి మన స్లాబ్ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, దయచేసి ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి మీకున్న దాంట్లో నాకు నేను ఒక ఫోన్ చేసింది, అన్నయ్య నేను నవంబర్ నెల అంతా కూడా మరి ఉదయం టిఫిన్ మానేసి మరి ఆ టిఫిన్ డబ్బులు, మా కుటుంబం డబ్బులు దాదాపుగా మరి 4,000 రూపాయలు నేను నీకు ఫోన్పే చేస్తానని చేసిందమ్మ. కొంతమంది అయితే పెన్షన్ డబ్బులు మొత్తం పంపించారు, కొంతమంది అయితే ఉండీలలో దాచిపెట్టుకునే డబ్బులు పంపించారు. నిజంగా నాకైతే చెప్పలేని సంతోషమైంది. దేవుని మీద ఎంత ఆసక్తి ఉందండి కొంతమందికి. అలాగే ఈ కార్యక్రమాలు నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందర స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. మొదటి వారంలో మరి స్లాబ్ వేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు, సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆశ ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని
ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము క్రిస్మస్ కల్లా ప్రతిష్ఠించి క్రిస్మస్ ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి. కేవలం ఈ వారం మాత్రమే సమయం ఉంది. లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నాకు నేను ఒక ఆమె ఫోన్ చేసిన, అన్నయ్య మరి నా వేలుకు ఒక ఉంగరం ఉంది, దాన్ని నేను అమ్మేసి నేను ఇంక పంపిస్తాను అన్నయ్య అనేది. నా కళ్ళలో నీళ్ళు గారిపోయాయండి. ఎంతో సంతోషం వేసిందండి. నేను ఎవరినండి చెప్పండి, కానీ నా సేవను గుర్తించి దేవుని ప్రేమను బట్టి నిజంగా ఇట్లా చాలామంది ముందుకు వస్తూ ఉంటే నిజంగా వారికి ఏమి ఇచ్చినా కూడా నేను వారు రుణాన్ని తీర్చుకోలేనండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తుని దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ
ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మా ఇవన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరంన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కలువరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుని నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తా ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించని ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ.